హాయ్ అండి. ఈరోజైతే చేపల పులుసు అయితే చేసుకుందామండి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి, రెసిపీ చెప్తాను. చేపల పులుసు కోసం అయితే ముక్కలు ఇలా పెద్దగా కొట్టుకోవాలండి. అప్పుడే పులుసులు ఇడిపోకుండా ఉంటాయి, బాగుంటాయి. ముక్కలను అయితే 3-4 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న ముక్కల్లోకి అయితే కారం అయితే వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇలా ముక్కలన్నిటికి ఉప్పు, కారం, మసాలా బాగా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. చేపల పులుసు కోసం ఉల్లిపాయలు, టమాటాలు ఇలా ముక్కల కింద కోసుకోవాలి. కోసుకున్న ముక్కలు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్లో ఆడుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లో అయితే ఆడిపెట్టుకోవాలండి. చేపల పులుసు కోసం ఎప్పుడు వెడల్పుగా ఉండే కడాయి అయితే పెట్టుకోవాలండి. అప్పుడు చేపల పులుసు కలపడానికి బాగా వీలుగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కితే ఇందులో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఆడబెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను అయితే వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ తగ్గించేసుకోవాలి, ఆల్రెడీ చేపల ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి. కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. కారాన్ని కూడా వేసుకోవాలి. కారం కూడా చూసుకొని వేసుకోండి, చేప ముక్కల్లో వేసాం కాబట్టి. చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి. మసాలా అయితే బాగా వేగిపోయిందండి. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం. ఇందులో చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. మూత తీసుకొని చేప ముక్కలను అయితే ఇంకో తిక్కుకోవాలండి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండుని అయితే రసం తీసేసుకోవాలి. చేప ముక్కలు ములిగేలా అయితే పులుసు వేసుకోవాలండి. వేసుకున్న గరిటె పెట్టి కదపకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. పులుసు మరిగేటప్పుడే ఇందులో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోండి, నేను సరిపడగా వేస్తాను. పులుసు దించే ముందు అయితే ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. చేపల కూరలో కొత్తిమీర వేయకపోతే అస్సలు బాగోదండి. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. చేపల కూర వేడి మీదే కాదండి, చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. చేపల పులుసు అయితే రెడీ అయింది. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.